ఎవరైనా నిరాశలో, నిస్పృహలో, భయంకరమైన బాధలో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా మనల్ని తిడుతున్నట్టు లేకపోతే తప్పుగా మాట్లాడారు అనుకోండి, ఆ మాటల్ని మనం ఎదిరించకూడదు, గద్దించకూడదు. రాంగ్ మాట్లాడుతున్నావు ఏంటి, తప్పుగా మాట్లాడుతున్నావు ఏంటి అని వాళ్ళని ప్రశ్నించకూడదు, వాదించకూడదు. నిరాశలో ఉన్నవారు ఏదైనా మాట్లాడినప్పుడు తెలియక మాట్లాడారని వదిలేయాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, యోబు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం, మాటలను గద్దించుదుమని మీరు అనుకుందురా, నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. నిరాశ గలవాని మాటలు, నిరాశలో మనం మాట్లాడే మాటలన్నీ కూడా గాల్లోనే ఉంటాయి. నిజం చెప్పండి, మన బాధలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు తర్వాత తలుచుకుంటే ఎంత బాధపడతాం, అరే ఎందుకు మాట్లాడాను నేను అని అనుకుంటాం కదా. అలాగే మన ఎదుట ఉన్న వ్యక్తి కూడా బాధలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మాట్లాడనివ్వాలి. అది మిమ్మల్ని తిడుతూ మాట్లాడొచ్చు, తప్పుగా మాట్లాడొచ్చు, లాజిక్ లేకుండా మాట్లాడొచ్చు, నాన్ సెన్సే మాట్లాడొచ్చు, అసలు సంబంధం లేని మాటలు మాట్లాడొచ్చు. ఏ మాటలు మాట్లాడినా ఆ మాటలన్నీ కూడా గాలి వంటివే కాబట్టి అర్థం చేసుకొని కొద్దిసేపు వినగలిగితే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. వాళ్ళ మనసులో నుంచి బాధ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మాటలు హృదయంలో ఉన్నంత వరకు బాధ, ఆ నొప్పి పెరిగిపోతూ ఉంటుంది. షేర్ చేసుకుంటే తగ్గిపోతుంది. అందుకని నిరాశ గలవారు ఏదైనా మాట్లాడినప్పుడు కరెక్ట్ చేయకండి, గద్దించకండి. లెట్ దెమ్ స్పీక్ సో దట్ దే కెన్ బి ఫ్రీ. గాడ్ బ్లెస్ యూ.